ఇది ఎటువంటి జాగ్రత్తలు దీన్ని నెక్స్ట్ లెవెల్ ఎలా ప్రమోషన్ ప్లాన్ చేశారు? ఎందుకంటే మీరు సినిమా ఎంత కష్టపడతారో ప్రమోషన్ కూడా అంతే కష్టపడతారు. దీన్ని ఏ లెవెల్ తీసుకెళ్తున్నారు? ఏం చేయబోతున్నారు? చూస్తున్నాం. అంటే ఇప్పుడు సాంగ్స్ అయితే వీఆర్ వెరీ హ్యాపీ. 'దిల్‌రుబా' టీజర్ రీచ్ అయిన విధానం గానీ, 'అగ్గిపుల్ల' సాంగ్ కానీ, టీజర్ మ్యూజిక్ గానీ ఇప్పటికి ఇంకా ఇన్‌స్టాలో ఏదో ట్రెండింగ్‌లో ఉన్నట్టుంది. చూసిన వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందంతా. సో, ఇప్పుడు ఇక నుంచి కంప్లీట్ యాక్టివ్‌గా ఉండి 'దిల్‌రుబా'ని గట్టిగా ప్రమోట్ చేద్దాం. తీసుకెళ్దాం జనాల్లోకి. దట్ హోలీ రోజున ప్రాపర్ ఫిలిం. ఆడియన్స్ అందరూ హోలీ రోజు థియేటర్‌కెళ్ళి చూడాల్సిన ఫిలిం అన్నది ప్రాపర్‌గా మేము పోర్ట్రే చేస్తాం. అండ్ నాకు ఒక కంప్లీట్ క్లారిటీ ఉందండి. నేను ఎంత తిరిగినా, ఎన్ని ప్రమోషన్స్ చేసినా, మీరు ట్రైలర్ చూసి, కంటెంట్ చూసి బావుందంటే టికెట్ కొంటారు, లేకపోతే కొనరు. నా ప్రయత్నం అంతా ఏంటంటే ఈ సినిమా ఉందని మీకు తెలియజేయడం మాత్రమే. అది ఆ ప్రయత్నంలో అయితే ఆ ప్రయత్న లోపం అయితే ఎప్పుడు ఉండదు. 'దిల్‌రుబా'కి మరింతగా ఇంకా కష్టపడతాం. విల్ డూ ప్రమోషన్స్ బికాజ్ 'సరిగమ' అండ్ రవి అన్న దే ఆర్ వెరీ సపోర్టివ్. సినిమాని జనాలకి బాగా తీసుకెళ్దామని ప్రమోషన్స్‌లో కానీ ఎక్కడ వన్ స్టెప్ బ్యాక్ ఎయట్లేదు. ఎంతైనా చేద్దామనే జోన్‌లో ఉన్నారు వాళ్ళు. ఐయామ్ వెరీ హ్యాపీ. సో, ఖచ్చితంగా గట్టిగా తీసుకెళ్తాం. రవణయ్య ఒకసారి అన్న పాన్ ఇండియా సినిమానా? సార్ పాన్ ఇండియా సినిమానా ఇది కూడా? లేదు సార్, ఇది పాన్ ఇండియా కాదు సార్. మరి టైటిల్ పాన్ ఇండియా పెట్టినావు? ఎందుకు సార్ కొట్టినట్టు మాట్లాడతారు ప్రతి ఒక్కసారి మీరు? టైటిల్ పాన్ ఇండియా ఎక్కడుంది సార్? దిల్‌రుబా హిందీ వాడు కదా. 'దిల్‌రుబా' హిందీ ఓడనా? అలా ఏలే సార్. 'దిల్‌రుబా' కొంచెం అంటే ఇంగ్లీష్ టైటిల్స్ పెడితే అది ఇంగ్లీష్ సినిమా అయిపోదు కదా సార్. అంటే డైరెక్టర్ ఇంగ్లీష్ మీడియమా ఏంటని? నేను అనేది ఆ, కా సినిమా పాన్ ఇండియా కాబట్టి ఆల్రెడీ మీ స్థాయి పెరిగింది. ఇప్పుడు ఇది కూడా పాన్ ఇండియానా? అందుకే టైటిల్ అంటే ఈ కథకి అంటే ఈ స్టోరీ మేము ముందు అనుకున్నది ఇక్కడే రీజనల్గా తీద్దామన్నదే సార్. ఈ కంటెంట్కి ఏమి అన్ని లాంగ్వేజెస్లో తీద్దామని ముందు డిసైడ్ అవ్వలేదు. ముందు అనుకున్నప్పుడు కంటెంట్ దానికే స్టిక్ అని ఉన్నాం సార్. ఏదో ముందు ఒక సినిమా బడి గట్టి హిట్ కొట్టేసింది, ఇది తీసుకెళ్ళిపోదాం అన్ని లాంగ్వేజ్లు అన్నట్టు కాకుండా కథను పట్టే డిసైడ్ అయ్యాం. ఐఎమ్ షూర్ ఈ సబ్జెక్ట్ ఇక్కడి వరకు వేర్ వెరీ కాన్ఫిడెంట్. ఒకవేళ అంతా వర్కౌట్ అయితే చూద్దాం సార్. రవి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రవి గారు సార్, ఇది చాలామంది ప్రొడ్యూసర్స్ ఉండగా సరిగమ మీతోనే ఎందుకు టైప్ అయింది? అది కిరణ్ గారి వలన, మీ వలన? రిలీజ్ ప్లాన్ ఏంటి? చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ చాలా తక్కువ మంది కదా. మేము డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్స్ కాబట్టి రెండు విధాలుగా వాళ్ళకి కలిసి వస్తుంది. మాకు వాళ్ళకి ఒక విధమైన బిజినెస్ మోడల్లో బాగుంటుందని చెప్పి ఇందాక ఆయన అడిగినట్టు పాన్ ఇండియా మూవీ కాకపోయినా పాన్ ఇండియా కంపెనీతో ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో స్టెప్ బై స్టెప్ వెళ్దాం అని చెప్పి వాళ్ళు మాతో టై అయ్యాయి. సార్, సరిగమ అంటేనే ఒక నోన్ ఆడియో కంపెనీ ప్లస్ చాలా కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడంటే మనది మొత్తం మాస్. అవును, డబ్బులు పే చేయాలన్నా వెంటనే పే చేయొచ్చు సింగిల్గా. సరిగమ వాళ్ళతో ఎలా అసోసియేట్, వాళ్ళతో ఎలా ట్రావెల్ అయ్యారు? బాగుందండి, చాలా హ్యాపీ, చాలా 100% హ్యాపీ. ప్లస్ అంటే అందరికీ ఒక విధంగా ఎవరైనా సరే మార్నింగ్ లెగ్గానే ఏదో కార్పొరేట్లో చేస్తూనే ఉండాలి. కార్పొరేట్ అన్నది మనకు తెలియకుండానే మన డే వైజ్ రొటీన్ లైఫ్లో ఒక ఇంగ్రీడియంట్ లాగా ఉంటుంది. అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి మీరు చెప్తున్నారా అంటే కార్పొరేట్ ఒకటి పెట్టుకోండి, ఏదో ఒక కంపెనీతో టైప్ అని? లేదంటే ప్రొడ్యూసర్స్ తగ్గిపోతూ వెళ్ళిపోవాల్సిందే. ఏదైనా ఫ్యూచర్ అంతా కార్పొరేటే. డైరెక్టర్ గారు, మీరు ఏమైనా ఇంగ్లీష్ మీడియం అండి? ఏ జింగిలి అని ప్లస్ దిల్‌రుబా ఇవన్నీ టైటిల్స్ అన్ని ఇంగ్లీష్లో పెట్టుకుంటున్నారు. అలా ఏం లేదండి, అది సెట్ అయింది అంతే. అంటే ప్లాన్ చేసింది ఏం కాదు. 'దిల్‌రుబా' అనేది ఫస్ట్ కథ రాసుకునేటప్పటి నుంచి అనుకున్నది. సో అది అందరికీ నచ్చింది, మా అందరికీ బాగా నచ్చింది. సో దాంతోనే వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇందాక చెప్పినట్టు హేజింగిలి అనేది ద వర్డ్ గివెన్ బై ద శామ్ సియస్. మాకు ఆ సౌండింగ్లో ఒక బ్యూటీ కనిపించింది, ఒక అమ్మాయిని హేజింగిలి అని పిలిచినప్పుడు. సో దాంతోనే వెళ్దామని ఇంకా కిరణ్ గారితో ఎలా ఉంది సార్? చాలా ప్రెషర్ పెడుతుంటాడు కదా, అన్న క్రియేటివిటీ అని చెప్పేసి. నాకు చెప్పలేదు ఎవరు, మీకు ఎవరు చెప్పారండి? ఏమన్నా చెప్పాడా అని చెప్పేసి? అస్సలు లేదు. అంటే తన వర్క్ రాబట్టుకుంటాడని చెప్పేసి చాలా మంది అంటారు. డిస్కషన్స్ ఈజ్ వెరీ కామన్ ఎవ్రీడే. అంటే మేము ఇద్దరం కూర్చున్నప్పుడు కానీ అది వాట్ ఎవర్ మేము ఏం చేస్తున్నాం అంటే మాకు క్లారిటీ కావాలి కంపల్సరీగా. సో అండ్ వాట్ ఎవర్ ద టైం, అంటే ఎప్పుడో 2021లోనో 2020లోనో ఖర్చు చెప్పాను. సో టైం మారుతుంది. టైం మారుతున్న ప్రతిసారి ఆడియన్స్ మారుతూ ఉంటాడు, అంటే కంటెంట్ ఫ్రెష్గా కోరుకుంటాడు. వాటి మీద వీ విల్ డిస్కస్, ప్రొడ్యూసర్ కావచ్చు, మేము కావచ్చు, సరిగమ కావచ్చు, వీ ఆల్ డిస్కస్ టుగెదర్ అండ్ వీ గో త్రూ ఇట్. ఎక్కువగా నమ్మేది మిమ్మల్నేనా ఈ కథ బట్టి కిరణ్ గారు? అంటే మీరు చెప్పేది ఏం లేదు సార్. అంటే ఇన్వాల్వ్మెంట్ అది ఏంటి ఏం లేదు సార్. ఇప్పుడు ముందు ఎప్పుడో అప్పుడు అనుకున్నప్పుడు ఇంట్రడక్షన్ ఇలా కాలు పెడితే దుమ్ము లేస్తుంది అనుకోండి సార్. ఇప్పుడు ఆ దుమ్ము వద్దు అనుకుంటున్నాం. చాలా నార్మల్గా కాలు పెడదాం, దుమ్మెందుకు ఇప్పుడు, చాలా నార్మల్గా తీద్దాం. అంటే టైం మారుతుంది, ఆడియన్స్ మారుతున్నారు, మనం ఇంకా అలాగే తీస్తే కొడతారు నిజంగానే. ఏమీ వద్దని ఆ చిన్న చిన్న జాగ్రత్తలు ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఇప్పుడున్న టైం లైన్కి ఏమి ఇద్దాము అనే ఒక డిస్కషన్ తప్ప అది ఏముండదు సార్. థ్యాంక్ యూ సార్. Ruk sir, mic here. So hi, myself Hema Malini here. So actually, you can understand Telugu, right?
ఓకే. సో ఫస్ట్ టైం చాలామంది అడిగారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హీరోయిన్స్ ఎందుకు రాలేదని. దట్ బ్లేమ్ ఈస్ గోయింగ్ ఈజీలీ ఆన్ కిరణ్ అబ్బవరం గారి మీదకి వెళ్ళిపోతుంది. సో వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. బట్ ఈరోజు మిమ్మల్ని చూసాం, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ టెల్ us హౌ ఎక్సైటెడ్ యూ ఆర్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అండ్ దిల్రుబా. అండ్ టెల్ us అబౌట్ దిస్ జింగిలీ సాంగ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద స్పెషల్ మూమెంట్ ఫర్ యూ? హే జంగిలీ సాంగ్ యాక్చువల్లీ టైటిల్ నాకు చాలా ఇష్టం. ఐ థింక్ ఇట్ హ్యాస్ అ వెరీ నైస్ రింగ్ టు ఇట్. అండ్ చాలా ఫ్రెష్ మ్యూజిక్ ఉంది. లిరిక్స్ ఆల్సో ఆర్ సో అమేజింగ్. ఐ థింక్ యంగ్ ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవుతుంది. అండ్ అబౌట్ మై క్యారెక్టర్ అంజలి, సో ఫార్ మీ కెరియర్కి ఐ థింక్ ఇది నా పర్సనల్ ఫేవరెట్ క్యారెక్టర్. ఐ థింక్ థ్యాంక్స్ టు Karun sir, I have got such a good screen presence. I think films ki ammai ki idi screen presence, dialogue presence is very important. And I think more than that, character I think is chala connect avutundi. I think girls ki especially emotions emundi in a relationship, different phases undi. So I think that different phases chala beautifully ka express chesaru in the scenes, in the dialogues. I think Kiran and my also chemistry is looking, everyone's really liking it. And in the film the scenes are going to be really amazing. Chala emotions undi. And yeah, I'm just very happy. Actually, I'm very excited just for 14 March. I'm waiting for the film to release. Super, all the best. And Kiran garu, Thank you. so after marriage and right now you are entered into parenting hood lo kuda enter ayyaru. Congratulations for that. And song chala baagundi. And అందరూ అడిగారు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు దిల్రుబా గురించి అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని. ఈసారి ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్స్తో వద్దాం అనుకున్నారు? ఏమన్నా ప్లానింగ్ చేసుకుని ఉన్నారా, లేదంటే ఇంకా టైం ఉందని చెప్పి? అంటే ఇంకా స్టార్ట్ చేస్తున్నామండి. ఒకసారి టీం అందరం కూర్చొని, మార్కెటింగ్ టీం అందరితో కూర్చొని ఎలా వెళ్దాము అన్నది. బట్ ఏదో కొత్తగా ప్రయత్నిద్దామని ఒక జోన్లో ఉన్నాం. అది ఎలా వెళ్తుంది అన్నది చూడాలండి. కిరణ్ గారు, మీకు ఏమన్నా ఇన్పుట్స్ ఉంటే దయచేసి ఐ రిక్వెస్ట్ ఎంటైర్ మీడియా పీపుల్, బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక సైడ్ నుంచే చూస్తాం. ఎప్పుడన్నా సినిమా నాకున్న కొంతమంది క్లోజ్ అసోసియేట్స్ ఉంటారు కదా మీడియా వాళ్ళు, నేను అడుగుతూ ఉంటాను ఎప్పుడు, అన్న చెప్పండి అన్న, ఎలా వెళ్తే ఈ సినిమా రీచ్ వెళ్తుంది. ఎందుకు అంటే మాకన్నా మీరు ఎప్పుడు డే మొత్తం అన్ని సినిమాల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఎలాంటి మార్కెటింగ్ చేస్తే జనాలకి వెళ్తుందని. సో అందరి ఇన్పుట్స్ అన్నీ తీసుకొని కొంచెం కొత్త మార్కెటింగ్ వెళ్దానికి ప్రయత్నిస్తున్నాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూడాలి ఎలా వర్కౌట్ అవుతుంది. కిరణ్ గారు, ఇక్కడ సార్ కా సినిమా అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాగ చైతన్య గారు రావడం జరిగింది సార్. ఆయన నిజంగా మీకు లక్కీ హ్యాండ్ అనుకోవచ్చు. ఈసారి ఎవరిని పిలవబోతున్నారు ఏంటి? సార్ నో ఐడియా సార్. అదేంటో మొన్నగడ ఎవరో ట్వీట్ వేసారు, చూశాను. వినరో భాగ్యం విష్ణు కదా, నాకు అఖిలన్న వచ్చాడు హిట్ అయింది, కాకి నాగ చైతన్య వచ్చాడు హిట్ అయింది, నాగార్జున గారిని పిలవచ్చు కదా అని చెప్పి అది చూడాలి సార్. అంటే నిజంగా నో ఐడియా, అప్పటిదాకా అంతవరకు ఏమీ లేదు. చూద్దాం సార్ అది వీటి కోసం. అంటే పర్టికులర్గా ఎంతవరకు ఏమనుకోలేదు సార్. రుక్సార్ గారు, అశోకవనంలో అర్జున కళ్యాణం, అందులో హీరోని చీట్ చేశారు, ఇందులో కూడా హీరోని చీట్ చేస్తున్నట్టుగా ఏంటి? చీటింగ్ అయినా మీ క్యారెక్టర్స్ దీంట్లో ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి? రియల్ లైఫ్ క్యారెక్టర్ లేదు. 14 March you'll get to know. ఇప్పుడు cheating is there, cheating is not there, ఏం యాక్చువల్లీ స్టోరీ ఉంది. ట్రైలర్కి యాక్చువల్లీ మీ కొంచెం లిటిల్ బిట్ ఇన్పుట్ వస్తుంది. బట్ యాక్చువల్లీ ఫైనలీ క్లైమాక్స్తో వాట్ విల్ హ్యాపెన్, ఐ థింక్ 14 March only you'll get to know. రుక్ సార్, మీరు ఆల్రెడీ డబుల్ డిజిట్ మూవీస్ చేశారు, అనుకున్నంత గుర్తింపు రాలేదనుకుంటున్నారా? అంటే 10 to 15 మూవీస్. ఓకే, డబుల్ డిజిట్. ఓకే. అంటే మీరు అనుకున్నంత గుర్తింపు ఈ సినిమాతో వస్తుందంటున్నారు, తెలుగు ప్రజలకి దిల్తో దగ్గర అవుదాం అనుకుంటున్నారు. సారీ, ఐ డోంట్ అండర్స్టాండ్. కెన్ సమ్వన్ హెల్ప్ మీ ట్రాన్స్లేట్? అంటే ఈ సినిమాతో మీరు తెలుగు వాళ్ళకి దగ్గర అవుదాం అనుకుంటున్నారా? మీరు గతంలో చేసిన సినిమాలకు చాలా గుర్తింపు రాలేదు, కొంచెం తక్కువ గుర్తింపు వచ్చింది, రికగ్నైజేషన్. Of course, I think for an actor, every film chala effort undi, and next step, to go forward, idi na, hope undi. Film destiny em undi, film aim, janaki respond will come. Idi na control, it's not in our control. But na to I think na honest ka effort ka nenu na characters chestuna, and I think ee film ki నాకు చాలా హోప్ ఉంది కి నా టాలెంట్, నా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా రికగ్నైజ్ అవుతుంది. అండ్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ మీ అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. డైరెక్ట్ గారు సార్, కిరణ్ ఇప్పుడు వరకు కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు.
మధ్య మధ్యలో లవ్ స్టోరీ ఉంటుంది. పూర్తి లవ్ స్టోరీ నాకు తెలిసి ఇదే అనుకుంటా. ఆయనలో లవర్ పైన ఎట్లా చూడగలిగారు సార్ మీరు? అదే లాస్ట్ టైం చెప్పాను నేను ఎస్ఆర్ కళ్యాణ మండపంలో టీజర్ అప్పుడు ఒక డైలాగ్ చూసి వెళ్ళి కథ చెప్పేసానని చెప్పానండి. యాక్చువల్లీ అరా మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా, మీకు గర్ల్ ఫ్రెండ్స్కి నడుములు లేవా అనే డైలాగ్ ఉంటుంది. సో ఆ చెప్పిన మోడ్యులేషన్ నాకు బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే అది అందుకనే నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఎప్పుడో రవితేజ గారు నాకు చాలా ఇష్టమైన హీరో రవితేజ గారు అండి. సో వన్ ఆఫ్ ద హీరో. సో ఆ ఫీల్గా అనిపించి వెళ్ళి చెప్పేసాను అంతే, నేను అందమించి లేదు. సూపర్ సార్. కిరణ్ గారు సార్, ఈ సినిమాలో మీ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా మేకవర్ అయ్యారు, కనిపిస్తుందంటే చాలా స్టైలిష్గా ఉన్నారు. దానికోసం ఎలా కష్టపడ్డారు? అంటే అప్పుడు బ్రేక్ తీసుకున్నాను సార్. అది అప్పుడు కంటిన్యూస్ ఫిలిమ్స్ చేశాను కదా, కొంచెం ఒక 2 years. ఆ తర్వాత ఒక 6 months బ్రేక్ తీసుకొని ఈ సినిమాకి ఫస్ట్ లుక్ చేంజ్ చేద్దామని కేర్ తీసుకొని చేశాను సార్. కొంచెం అందరికి మీకు నచ్చుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. సూపర్ సార్.